మిసిసిపి అలబామా అనే ఏరియాల్లో మాకు ఇంత విద్యుండి ఇంత ఇదుండి కూడా మేము అక్కడికి పోవాలంటే మనకే తెలియకుండా మన ఎనర్జీని వాళ్ళు స్టోర్ చేస్తారు. ఈ అమెరికాలో ఎందుకు ఇంత బ్లాక్ మ్యాజిక్, ఇన్ని జనాలు ఎందుకు ఇంత సఫరు మంచి చెడ్డ అంటే ఈ మిసిసిపి అలబామా అనే ఏరియాల్లో ఇంటికి ఒకడు ఉంటాడు నెగిటివ్ ఎనర్జీ చేసేవాళ్ళు, ఇది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు 100%. మీరు ఎప్పుడైనా పోయినారా అక్కడికే? కదా, ఎప్పుడైనా పోయినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు అంటే మాకు ఇంత విద్యుండి ఇంత ఇదుండి కూడా మేము అక్కడికి పోవాలంటే ఎక్స్పెషల్గా నేను కూడా భయపడతా. ఎందుకంటే మనకే తెలియకుండా మన ఎనర్జీని వాళ్ళు స్టోర్ చేస్తారు. వాళ్ళ దగ్గర అంతా విద్యలు ఉన్నాయి. దాన్ని వచ్చేసింది జూజు బ్యాకు అంటారు. వీళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళు వచ్చేసి దాన్ని మనం వచ్చేసి సైతాన్లు, మంత్రాలు, ఆత్మలు అంటాం కదా. ఈ ఊరోళ్ళు వచ్చేసి జూజు బ్యాక్, ఉడు, ఓబియా, విచ్ క్రాఫ్ట్, ఉడు డాల్ ఇట్లా అంటారు వాళ్ళు. ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తారు. ఈ మిసిసిపిలో వచ్చేసింది చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు చేసేవాళ్ళు. ఇది బ్యాడ్ చేసేవాళ్ళు, నెగిటివ్ ఎనర్జీ చేసేవాళ్ళు ఎంతో మంది. ఈ అమెరికా స్టేట్ ఇంకా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పోయి అక్కడ చేసుకొని అక్కడి ఇంకా వచ్చిండే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అక్కడ నేను ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు నేను మీకు ముందుకు కూడా చెప్తా, యాడ ఏమి ఎప్పుడు ఎట్లా కనిపెట్టేది అని చెప్తా కదా. దాన్ని కనిపెట్టినప్పుడు కూడా వచ్చేసి నాకు ఒక 50 to 60% నాకు మిసిసిపి అలబామానే కనపడింది. అంటే వచ్చిండే దాన్ని ఇంకా అని చెప్పేసి మన హిందూస్ కూడా ఇప్పుడు కొన్ని జనాలకు తెలుసు, మన ఇండియన్స్ కి ఇప్పుడు కూడా కొన్ని జనాలు పై చేపిస్తా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకోటి ఏమంటే ఆడ చాలా నడుస్తుంది ఈ విద్యలు. వాళ్ళు మన వాళ్ళ మీద ఏం చేయరు కదా, వాళ్ళకి నెగిటివ్ గా ఉండే వాళ్ళ మీద. ఇప్పుడంతా యాడ్ మన అమెరికన్స్, మన ఇండియా వాళ్ళు అన్ని ఇటుకు వస్తానే అందరూ ఏమైపోతా ఉంటారంటే ఐఎమ్ అమెరికన్, నో అది ఇది అనుకొని ఉంటారు. నేను అమెరికన్ అయిపోయినా, వీళ్ళ నా ఫ్రెండ్ వాడు నా ఫ్రెండ్. మనం ఎంత ఉన్నా మన బ్లడ్ వచ్చేసింది మన తరంతరము మన ఇండియానే. మనం ఏమున్నా చేయని మన ఇండియాలో చేయాలనే కానీ ఈడంతా మనము కాదు. కొంచెం హుషారుగా ఉండేది, కేర్ఫుల్ గా ఉండేది చాలా బెటర్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో చాలా చూస్తా ఉంటా. దాంట్లోనే ఎస్పెషల్ గా వచ్చేసింది చిన్న అమ్మాయిలు. మంచి కెరియర్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఇండియాలో అమ్మ నాన్న కష్టపడి అక్కడ ఇంకా ఇక్కడికి పంపించుంటారు. ఇక్కడ నా ఫ్రెండ్స్ అని చెప్పి పోయి ఆ నల్లోళ్ళు తెల్లోళ్ళు ఒకతర చాలా ఇదైపోయి చాలా పెద్దగా పోతా ఉంటాయి. కేర్ఫుల్ గా ఉంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్స్ చాలా బాగుంటాయి. మంచి లైఫ్, మంచి కెరియర్ వాళ్ళకి. మిసిసిపి అలబామా అవే కాకుండా ఇంకా కొన్ని ఏరియాలు ఉంటాయి, మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వస్తా ఉంటా అక్కడ. ఊరికే తెలిస్తే ఊరికే ఎందుకు అనేసి. ఈ మిసిసిపిను దీన్ని ఎందుకు నేను చెప్తానంటే అది నెగిటివ్. ఆడికి పోయిండే వాళ్ళు కూడా పోయేటప్పుడు ఎంతో సంతోషంగా పోతారు, వచ్చేటప్పుడు ఎంతో ఇదిగా వస్తారు. అది వచ్చేసింది బీద దేశం. అది ఓ పూటకు కూడా చాలా కష్టం ఆడ. అమెరికా అంతా ఒక ఫేస్ లో ఉంటే నువ్వు మిసిసిపి అలబామా చూస్తే ఒక రకంలో ఉంటుంది. అంత క్రిటికల్ గా ఉంటుంది ఆడ. నేను చూసుకొని పోయి వచ్చిన మస్తుగా వస్తా అక్కడి వస్తానే దానికి ఏమేమి చేసుకోవాలో అన్ని చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని ఉంటాం అట్లా. కానీ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం వేసే ఒక దాన్ని ఇంకా పెట్టే ఒక దాన్ని ఇంకా కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఓ మంత్రము, ఓ పూజ, ఓ పుణ్యస్కం అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇబ్బంది వరకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇబ్బంది వరకు ఒక చిన్న గాయం కూడా లేకుండా మనం పోతా ఉన్నాం అంటే భగవంతుడు ఇచ్చిండే విద్య, మా నాన్న ఇచ్చిండే విద్య. అది ఇబ్బంది పెట్టుకొని పోతా ఉన్నాం, బాగుండవు అట్లా.